ఇంత ఘోరంగా జగన్ ఎందుకు మా భాషలో మా ఊర్లో అంటారు కాడి బారేసింది ఎద్దు అని. అంటే ఎద్దు కాడి పెట్టుకొని వెళ్తేనే కదా నడుస్తుంది. అది కాడి హ్మ్. బారేసిందంటే ఇంక జరగదు పని. అలాగే ఇతను కాడి బారేసాడా? వాళ్ళోళ్ళని ఇప్పుడు పోసాని కూడా 1 మంత్ ఉంటే ఇతనేం చేయలేదు. చేసిందే మళ్ళీ పోసానికి కూడా దిక్కెవరు? కొన్నవాళ్ళే. అతను ఏం వాదిస్తాడో మనం చూసేవాడికి అసలు ఇతనికి లా తెలుసా అన్న డౌట్ వస్తుంది. అలాగా అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టాడు జగన్? డబ్బు లేదా అతనికి? లాయర్‌ని పెద్ద లాయర్‌ని పెట్టుకోలేడా? అదే అటువైపు చూస్తే చంద్రబాబు ముందస్తు బెయిల్‌కి కూడా సిద్ధార్థ లూథ్రాని దించుతున్నాడు. హ్మ్. 5 నెలల్లో 2,86,00,000 ప్రభుత్వ డబ్బులు ఆయనకిచ్చాడు. అంటే అతి చిన్న పామును కూడా పెద్ద కర్రతో చంద్రబాబు కొడుతుంటే, అతి పెద్ద పెద్ద వ్యవహారాలు నడుస్తున్న అనకొండను కూడా చిన్న కర్రతో కూడా గీకట్లేదు ఎవరు? జగన్. హ్మ్. ఇక ప్రజల్లోకి ప్రత్యక్ష పరం ఎప్పటికైనా జగన్‌కి ఖచ్చితంగా జనంలో క్రేజ్ అయితే ఉంది ఇప్పటికి గూడా. అతను బయటకొచ్చి జనంలోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా క్రేజ్ ఉంటది. ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం మీద అనేక రకాల అసంతృప్తి ఉంది. ఈవెన్ తెలుగుదేశం కేడర్‌లో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ విచ్చలవిడిగా తినేస్తున్నారు. అది తెలుగుదేశమా, వైసీపీనా అని చూడట్లేదు. ఎవరి దగ్గరైనా వాళ్ళు డబ్బులు లాగేయడం అనే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ మీద కంట్రోల్ లేదు. వాళ్ళని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు. తర్వాత పథకాలు అమలు కాలేదు. వాళ్ళకి కూడా చాలామందికి ఏమీ పోస్టులు రాలేదు. జనసేనకి, బీజేపీకి, తెలుగుదేశం కేడర్‌కి మధ్య గొడవలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్ గాని ధైర్యంగా జనంలోకి వెళ్తే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఎలాగో అరెస్ట్ చేయాలనుకుంటే అట్లనే చేస్తారు. చేస్తే అప్పుడు జనంలో ఉంటే అరెస్ట్ చేసినా కూడా అతనికి మంచి పేరు వస్తుంది. ఉద్యమాలు చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇవేవి చేయట్లేదు జగన్. మనకు సంక్రాంతి నుంచి చూస్తున్నాం. వస్తాడు సడన్‌గా లండన్ వెళ్ళిపోయాడు. అక్కడ 1 మంత్ పైన ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇదే జరుగుతుంది తప్ప ఒక రిటైర్డ్ ఇదిలాగా ఉన్నాడు. వీళ్ళే గతంలో ఆహ్, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళు. ఆయన వీకెండ్ పొలిటీషియన్. జగన్ కూడా అంతే. 3 డేస్ పొలిటీషియన్ ఆయన. 3 డేస్ అక్కడ ఉంటాడు. 3 డేస్ ఇక్కడ ఉంటాడు. సో ఇది జగన్ మీద ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది కేసులు ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పెద్దిరెడ్డి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్త వస్తుంది. అట్లాగే ఆయన ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ. హ్మ్. ఆయన కుదుర్చుకున్నాడు అని చెప్తున్నారు. ఇలాగ చాలామంది కేసులున్న వాళ్ళు వీళ్ళతో కుదుర్చుకొని లేదా అక్కడ బీజేపీ పై స్థాయిలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు అని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు. ఏదేమైనా వాళ్ళ జోలికి వెళితే వెళ్ళట్లేదు. సో ఈ నేపథ్యంలో జగన్ కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు జగన్ జైలుకి వెళ్ళి కూర్చోవడానికి జగన్ కూడా సిద్ధంగా లేడు. ఇదే బయట ఉందాము, తర్వాత చూద్దాము అన్న ఆలోచన జగన్కు ఉంది. అందుకని ఉద్యమాలు ఏం చేయకుండా ఈ డ్రామాలు ఆడుతూ, ప్రెస్ మీట్ డ్రామాలు ఆడుతూ నడిపేస్తున్నాడు అన్న ఒక విమర్శ అయితే బలంగా వస్తుంది. తన నాయకుల్ని కాపాడుకోవట్లేదు, ఆగడం లేదు. మరోవైపు కొంతమంది సరెండర్ అయిపోయి పార్టీలకి వెళ్ళిపోయారు. తెలుగుదేశంలో చేరారు, జనసేనలో చేరారు, ఒకరిద్దరు బీజేపీలో కూడా చేరిపోయారు. హ్మ్. ఇక తనకి అక్కడ నేషనల్ లెవెల్లో యాక్టివ్గా ఉన్న విజయసాయిరెడ్డి ఏమో బయటకు వచ్చేసి ఆయన కూడా ఎనిమిగా మారిపోయాడు. అయితే నేను జగన్కి హాని చేయనని ఆయన నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ కోటరీ వల్ల నేను బయటకు వచ్చా కానీ జగన్కి హాని చేసే ఉద్దేశం నాకు లేదు, నాకు రాజకీయాలు అవసరం లేదని ఆయన ఓపెన్గా నిన్న ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ని ఎంతమంది నమ్ముతారనే డౌటే. ఎందుకంటే ఆయన బిహేవియర్ అలా లేదు. సో ఓవరాల్గా చూస్తే జగన్ అన్ని వైపులా వీక్గా ఉన్నాడు. తన టీముని నడపడంలో, టీమును పెట్టుకోవడంలో వీక్గా ఉన్నాడు. ఎప్పుడు కూడా మన గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంటుంది, గాడ్ ఫాదర్ సినిమాలో. అంటే పీస్ టైం అడ్వైజర్ వేరు, వార్ టైం అడ్వైజర్ వేరు. కన్సిలిగీరే అని అంటారు అని ఇటాలియన్లో. అందుకని పీస్ టైం ఉన్న అడ్వైజర్ని కొత్తగా వచ్చిన కార్లియోన్ అతను తీసేస్తాడనమాట. ఎందుకంటే నువ్వు వార్ టైంకి పనికిరావని. అలాగే జగన్ కూడా ఇప్పుడు వార్ టైంలో తన కొత్త టీముని పెట్టుకోలే. మళ్ళీ సజ్జలే కనబడుతున్నాడు, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కనబడుతున్నాడు. వీళ్ళే ఉన్నారు. ఒక కొత్తగా అగ్రెసివ్గా జైళ్ళకి దేనికైనా రెడీ అనే ఒక ఫైరింగ్ టీం ఎక్కడా కనబడలేదు. సో అంటే అన్ని వైపులా జగన్ వీక్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. అయినా కూడా చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే చంద్రబాబుకి జగన్కి మధ్య ఒక ఒప్పందం కుదిరిపోయింది. సరెండర్ అయిపోయాడు జగన్. ఊరికే డ్రామాలు ఆడుతున్నారు అంటున్నారు. ఇప్పుడేమో
జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అని ప్రకటించారు. మరి ఇక్కడి నుంచైనా జగన్ యాక్టివ్ అవుతాడా? ఈ థియరీకి బలం ఇస్తూ